హలో, దిస్ ఇస్ యువర్ చికిత. సో మైసూర్లో ఇంకొక రాయల్ టచ్ ఉండే ప్లేస్ ఏది అంటే లలిత మహల్ ప్యాలెసే. మేము మైసూర్ మహారాజ్ ప్యాలెస్ నుంచి ఇంకా లలిత మహల్ ప్యాలెస్కే డైరెక్ట్గా వెళ్ళిపోయాం. దాని ఎంట్రీ ఫీజే ₹100 అనమాట. అండ్ అది కొంచెం లోపలికి వెళ్ళాలి. యాక్చువల్గా కొంచెం లోపలికి వెళ్ళాలి, చెట్లు వాటి మధ్య నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి. నేనైతే ఈ వైట్ ప్యాలెస్ని చూడగానే ఎక్కడో చూసినట్టుంది అనిపించింది. మీకు కూడా అనిపిస్తే ఏ మూవీలో చూసారో కమెంట్ చేయండి. సో లోపలికి ఎంటర్ అవ్వగానే అయితే పెద్ద పెద్ద కారిడార్స్, డిజైన్స్, ఆ పెద్ద పెద్ద వాల్స్, పెద్ద పెద్ద డోమ్స్ అసలు మామూలుగా లేదు. ఇది యాక్చువల్గా కృష్ణరాజ వడియర్ అనే ఆయన కన్స్ట్రక్ట్ చేయించారంట. సో ఇప్పుడు ఈ ప్యాలెస్ని యాక్చువల్గా హెరిటేజ్ హోటల్గా కన్వర్ట్ చేశారు. సో రూమ్స్, డైనింగ్ అవన్నీ ఉన్నాయి, కానీ చాలా ఎక్స్పెన్సివ్ అండ్ బయట వాళ్ళని అలౌ కూడా చేయట్లేదు. సో మెయిన్ ఎంట్రన్స్ ఎదురుగా ఉండే ఈ పెద్ద పెద్ద స్టెప్సే హైలైట్ అనమాట. అసలు ఆ స్టెప్స్ మీద నుంచి నడిచి వస్తుంటే నాకు నేనే ఒక ప్రిన్సెస్లా అనిపించాను. చాలా ఇదిగా అనిపించింది. ఇంకా లోపల నుంచి కొంచెం బయట నుంచి కొంచెం దూరం నుంచి ప్యాలెస్ కూడా కనిపించేలాగా ఫొటోస్ తీద్దాము అని చెప్పి బయటకు వచ్చేసి కొంచెం ఇట్లా చాలా స్పేస్ ఉంది ముందు. ఆ స్పేస్ కొంచెం నడిస్తే ఇట్లా ప్యాలెస్ మనకి బ్యాక్గ్రౌండ్లో ఉన్నట్టు అలా కొంచెం ఫొటోస్ తీసుకోవచ్చు అని వెళ్ళాము. సో అదనమాట మా లలిత మహల్ ప్యాలెస్ ట్రిప్. నేనైతే ఈసారి వెళ్తే మాత్రం ఆ రూమ్స్లో స్టే చేయగలిగే అంత ఎఫర్ట్ చేయగలిగితేనే వెళ్దామని అయితే అనుకున్నాను. సో అదనమాట మన లలిత మహల్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.